వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40% రాయితీ. పిల్లల్లో సెక్షువల్ అబ్యూస్ ట్రామా అంటే చాలా సేఫ్గా ఉన్నారు పిల్లలు అని అనుకుంటాము, కానీ దగ్గరున్న వాళ్ళతోనే ఈ అబ్యూస్ అనేది డెఫినెట్గా వాళ్ళు ఫేస్ చేసుకుంటారు. మనం చాలా క్లోజ్డ్ సర్కిల్స్లోనే ప్రొటెక్టివ్గా పెంచుతాం కాబట్టి తెలిసిన వాళ్ళు చేసే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నుంచి మనం వాళ్ళని ట్రైన్ చేయాలి. వాళ్ళకి మనము అష్యూరెన్స్ ఇవ్వాలి దట్ మా పేరెంట్స్ ఎలా అయినా నేను ఏం చెప్పినా సపోర్ట్ చేస్తారు అనే థాట్ ప్రాసెస్ కనుక పిల్లల్లో డెవలప్ అయితే వాళ్ళు చెడిపోరాము. ఏం చెప్పినా నమ్ముతాము అంటే ఎక్కడ నమ్ముతున్నాం మనము అంటే ఇప్పుడు వాళ్ళు ఓకే అట్ ఫస్ట్ స్టెప్ లో ఎస్ నేను ట్రస్ట్ చేస్తాను, నేను నీతో ఉన్నాను. మేడం, ఇప్పుడు మాట్లాడేటటువంటి టాపిక్ చాలా చాలా సున్నితమైనది, చాలా బాధాకరమైనటువంటి ఒక అంశం. పిల్లల్లో సెక్షువల్ అబ్యూస్ ట్రామా ఇది ఇంచుమించు చాలా మంది పిల్లలు ఫేస్ చేస్తూ ఉంటారు. మనం ఇంట్లోనే ఉన్నారు పిల్లలు అని అనుకుంటాము, అంటే చాలా సేఫ్గా ఉన్నారు పిల్లలు అని అనుకుంటాము, కానీ దగ్గరున్న వాళ్ళతోనే ఈ అబ్యూస్ అనేది డెఫినెట్గా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. పిల్లలు అదేంటో ఫస్ట్ తెలియని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, ఎక్స్ప్రెస్ చేయలేని వాళ్ళు ఉంటారు, భయపడుతూ ఉంటారు, పెద్దవాళ్ళకి చెప్తే ఏమంటారు, నమ్మరేమో, ఇట్లా రకరకాల యాంగిల్స్ ఉంటాయి. పిల్లలు వాళ్ళు సఫర్ అవుతున్నది చెప్పలేకపోతే ఎట్లా కాపాడుకోవాలి పిల్లల్ని, ఎట్లా అంటే డెఫినెట్గా అది లైఫ్ లాంగ్ ఉండేటటువంటి ఒక ట్రామా. అంటే చిన్న పిల్లలు కదా, అది డెఫినెట్గా నాటుకుంటుంది. కాబట్టి ఇటువంటి సమస్యల నుంచి మా పిల్లలు బయటపడాలి అని అంటే మేము ఏం చేయాల్సి ఉంది? సో ఫస్ట్ మనం ఐడెంటిఫికేషన్ కన్నా అంటే ఇది నేను ఒక థెరపిస్ట్గా కంటే ఫస్ట్ ఒక ఆడపిల్లగా చెప్తాను. ఫస్ట్ ఇవాళ రేపు ఒకప్పుడు ఆడపిల్లల మాత్రమే సెక్షువల్ అసాల్ట్ ఉండేది. ఇప్పుడు అబ్బాయిల మీద కూడా సెక్షువల్ అసాల్ట్ ఉంటుంది. ఆడవాళ్ళు చేస్తున్నారా? ఆడవాళ్ళు చేస్తున్నారు, ఆ అబ్బాయిలు చేస్తున్నారు. మీకు ఐడియా లేదా? నిజంగా ఐమ్ సో సారీ అబౌట్, నాకు తెలియదు. యా, మనం మగ పిల్లల్ని కూడా చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. అబ్బాయిల్ని కూడా బ్యాడ్ టచ్ చేసి అసాల్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో జెండర్ డిఫరెన్స్ అనేది లేదు. సెక్షువల్ అసాల్ట్ కెన్ హ్యాపెన్ ఆన్ ఎనీథింగ్. నేను ఒక కేసు చెప్తాను. యాక్చువల్గా ఒక అబ్రాడ్ కంట్రీలో తన మాస్టర్స్ చేయడానికి వెళ్ళి రిటర్న్ వచ్చేసాడు. డిప్రెషన్ కేస్, సివియర్ డిప్రెషన్ యాంగ్జైటీ కేస్. సో అంటే కేస్ టేకింగ్ లోపల ఎమోషనల్, సెక్షువల్, ఫిజికల్ అసాల్ట్ ఏమన్నా ఉందా అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది, ఖచ్చితంగా మేము తీసుకోవాలి. అతను చెప్పింది ఏంటంటే ఈ అబ్రాడ్ కంట్రీలో పీపుల్ మేడ్ హిమ్ న్యూడ్, టుక్ ఫొటోస్, స్టార్టెడ్ బ్లాక్మెయిలింగ్ హిమ్. అది తట్టుకోలేక తన ఎడ్యుకేషన్ వదిలేసి రిటర్న్ వచ్చేసాడు. ఆడపిల్లలే బాధపడతారు అనుకుంటారు, కాదు, అబ్బాయిలకు కూడా అసాల్ట్ అనేది ఉంటుంది. వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తాం, సోషల్ మీడియాలో పెడతాము అని. సో ఇది ఎవరికి చెప్పుకోలేడు అతను. మొత్తం అతని కెరీర్ పోయింది, ఎడ్యుకేషన్ పోయింది. ఇక్కడికి వచ్చాక ఆ థాట్స్ వేధించడం స్టార్ట్ అయ్యాయి. సో చిన్నపిల్లలు కాదు, అతని ఏజ్ ఎంత, మీరు పసిపిల్లలే అనుకుంటున్నారు. పసిపిల్లలు చెప్పలేరు, పెద్దవాళ్ళు కూడా చెప్పలేరు. సో ఎందుకు చెప్పలేరు అంటే పిల్లలేమో పిల్లలకి భయమే ఉంటుంది, పెద్దవాళ్ళకి భయమే ఉంటుంది. అందరికీ భయం. ఫియర్ ఇస్ ద కోర్ ఫ్యాక్టర్. ఏది మనల్ని స్టాప్ చేస్తుందంటే టు ఎక్స్ప్రెస్ అవర్ సెల్ఫ్. సో ఈ అసాల్ట్కి వచ్చేసరికి మీరు చెప్పినట్టు బయట వాళ్ళు, దగ్గర వాళ్ళు, ఎవరైనా పిల్లల్ని అయితే స్పెషల్ గా మనకు తెలిసిన వాళ్ళే చేస్తారు. ఎందుకంటే పిల్లల్ని మనం చాలా క్లోజ్డ్ సర్కిల్స్ లోనే ప్రొటెక్టివ్ గా పెంచుతాం కాబట్టి తెలిసిన వాళ్ళు చేసే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నుంచి మనం వాళ్ళని ట్రైన్ చేయాలి విత్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి మనము అష్యూరెన్స్ ఇవ్వాలి దట్ నువ్వు ఏదైనా నాతో షేర్ చెయ్యి, నేను ఈ మాట నమ్ముతాను 100%. చాలా మంది పేరెంట్స్ చేసేది ఏంటి అంటే తెలియకుండానే నువ్వే ఎందుకు ఇలా వేసుకున్నావు, నువ్వు ఏదో చేసి ఉంటావు, నువ్వు ఇలా చేసావు కాబట్టి వాళ్ళు నేను చూసారు, నువ్వు ఇలా చేయకుండా ఉంటే వాళ్ళు ఇలా చేసేవాళ్ళు కాదు, అసలు నువ్వెందుకు వెళ్ళి మాట్లాడావు, ఇటువంటివన్నీ అంటే బ్యాక్గ్రౌండ్ లో ఇవి జరుగుతాయి. అంటే ఇప్పుడు మనల్ని ఎవరో తిట్టారమ్మా అంటే అసలు నువ్వెందుకు వెళ్ళి మాట్లాడావు వాడు అన్నానికి. ఇలా బ్యాక్గ్రౌండ్ లో ఇది ఉండేసరికి ఒక మేజర్ మిస్టేక్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి మా అమ్మ ఆల్రెడీ ఇట్లా అంది కదా, మా నాన్న ఆల్రెడీ ఇట్లా అన్నాడు కదా, ఇప్పుడు ఈ మేజర్ కంప్లైంట్ తీసుకెళ్లి చెప్తే వాళ్ళు నన్ను ఎలా వింటారు, నన్నే తిడతారు. ఆ భయంతో వాళ్ళు షేరింగ్ అనేది చెయ్యరు. ఆన్ దిస్ నోట్ నా దగ్గర ఒక ప్రశ్న ఉంది. అదేంటి అంటే మా పేరెంట్స్ ఎలా అయినా నేను ఏం చెప్పినా సపోర్ట్ చేస్తారు అనే థాట్ ప్రాసెస్ కనుక పిల్లల్లో డెవలప్ అయితే వాళ్ళు చెడిపోరా? మరి ఒకవేళ ఎందులో నిజం లేదు, పిల్లలే అబద్ధం చెప్తున్నారని అనుకుందాం, జస్ట్ ఇన్ కేస్, పిల్లలు చెడిపోరా? అయితే ఇక్కడ మళ్ళీ బౌండరీ సెట్టింగ్ అది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఏం చెప్పినా నమ్ముతాము అంటే ఎక్కడ నమ్ముతున్నాం మనము?
అంటే ఇప్పుడు వాళ్ళు థ్రెట్ లో ఉన్నప్పుడు నమ్ముతున్నాము. నమ్ముతున్నాం. ఓకే, Mm. ఎట్ ఫస్ట్ స్టెప్ Mm. రూల్ అవుట్ చేసుకునే ముందర నమ్ముతున్నాము, కానీ రూల్ అవుట్ చేసుకోవడానికి చెప్తాం ఎష్యూరెన్స్. మళ్ళీ. సో ఫస్ట్ స్టెప్ లో ఎస్ నేను ట్రస్ట్ చేస్తాను, నేను నీతో ఉన్నాను, కానీ అది సాల్వ్ చేసేటప్పుడు మనకైతే అది నిజమో అబద్ధమో తెలుస్తుంది కదా. అర్థమైపోతుంది. అప్పుడు మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది, నాన్న Right. ఇలా అబద్ధాలు చెప్పకూడదు. ఒకవేళ నిజమైతే ఇంకా ప్రొటెక్ట్ చేయాల్సి. అబ్సల్యూట్. గాట్ ఇట్ మేడం. కానీ ఫస్ట్ స్టెప్ లోనే జడ్జ్ చేయకూడదు. ఓకే. జడ్జ్ చేస్తే ఏమవుతుందంటే, నేను ఒక చిన్న బాబు కేసు చెప్తాను. Mm. పేరెంట్స్ ఒక్క బాబు ఏంటంటే కప్పుల్ ఆఫ్ పీపుల్ ని తీసుకుని వస్తారు, చిన్న పిల్లల్ని. మా వాడికి కోపం ఎక్కువ, స్కూల్ వాళ్ళు రికమెండ్ చేశారు కౌన్సిలింగ్ కి, మా వాడి క్లాస్ లో చాలా అల్లరి చేస్తాడట. ఓకే, వాడిని దగ్గరికి తీసుకుని పక్కన కూర్చోపెట్టుకుని బుజ్జకించి, ఏ నాన్న నువ్వు అల్లరి చేస్తున్నావా, నువ్వు మీ సిబ్లింగ్ ని కొడుతున్నావా, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నేనేం కొట్టట్లేదు, అమ్మ వాళ్ళు ఎప్పుడు నాకు కాకుండా సిబ్లింగ్ నే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు, అందుకనే నాకు కోపం వస్తుంది. మరి నువ్వు స్కూల్లో అల్లరి చేస్తున్నావు అంటే, అప్పుడప్పుడు కాదు కొన్నిసార్లు, కానీ ఫ్రెండ్స్ అవన్నీ లాగేసుకుంటారు, టీచర్కి చెప్పినా నమ్మరు, టీచర్ నా మీదే కంప్లైంట్ ఇస్తారు అని ఇలా వాడు చెప్తాడు. సో మనం వెళ్ళి అడిగితే పేరెంట్స్ని, ఎట్ టైమ్స్ చైల్డ్ విల్ బి రాంగ్లీ పర్సీవ్డ్ బై అదర్స్. వాడి చిన్న మనసు ఎంత నొచ్చుకుంటుందంటే, 2-3 సార్లు వాడే రాంగ్ అని టీచర్స్ చెప్తారు, ఫ్రెండ్స్ చెప్తారు, ఇంట్లో పేరెంట్స్ 2-3 సార్లు చెప్పేసరికి వీటికి స్టాండ్ తీసుకోవడం మానేస్తారు. సో వీడే అబద్ధం చెప్తున్నాడు అని. సో వాళ్ళ లోపల అది ఏం అవ్వక అది ఫ్రస్ట్రేషన్ కింద బిల్డ్ అవుతుంది. బిల్డ్ అయ్యి వీళ్ళు చెప్పినా నమ్మరు అని నిజంగా దే స్టార్ట్ బికమింగ్ ఎ బ్యాడ్ బాయ్. అది ట్రూత్ కాదు. అయితే నిజంగా వాడు బ్యాడ్ బాయ్ కాదా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనం వాళ్ళని క్వశ్చన్స్ అడిగేటప్పుడు, నీకు బ్యాడ్ బాయ్ గా ఉండడం ఇష్టమా అని అడిగితే, యూ విల్ సీ దేర్ స్మైల్, ఒక టిల్టింగ్ స్మైల్, లేదు నాకు ఇష్టం లేదు, దిస్ ఇస్ హౌ దే స్మైల్ అండ్ దే టెల్ యూ. మనకు బాడీ లాంగ్వేజ్ లో వీటిల్లో వాళ్ళని కొన్ని ట్విస్టెడ్ క్వశ్చన్స్ అడగడంలో మనకు తెలిసిపోతుంది పిల్లల్ని. ఇలా నవ్వుతూ చెప్తూ ఉంటే దానికి అర్థం ఏంటి మేడం? వాడికి ఇష్టము నాట్ ఏ థింగ్స్ చేయడము. వాడు సాడ్ పెయిన్ఫుల్ ఫీల్ అయి చెప్తాడు, నాకు ఇష్టం లేదు, నన్ను అందరూ బ్లేమ్ చేస్తున్నారు అంటే, హీస్ ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ పెయిన్ దట్ హ్యాస్ టు బి అడ్రెస్డ్. మనకు అది తెలిసిపోతుంది అన్నమాట. సో అది ఇంటెన్సిటీ ఎంత వరకు ఉంది అనేది మనం నోటీస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో కమింగ్ బ్యాక్ టు ద అసాల్ట్ పార్ట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అష్యూరెన్స్ ఇవ్వడం అనేది పేరెంట్, అండ్ ట్రస్ట్ వాట్ యువర్ చైల్డ్ సేస్. ఎందుకంటే మిగిలినవన్నీ ఒక ఎత్తు, సెక్షువల్ అసాల్ట్ అనేది ఒక ఎత్తు. ఓకే, ఎస్. సో అది మీరు సీరియస్ గా తీసుకుని రూల్ అవుట్ చేసుకోవడము. అండ్ ఎవ్రీ డే మనం చాలా మటుకు బిజీ లైఫ్స్ మూలంగా పిల్లల్ని చెక్ చేయాలా మేడం? అబ్సల్యూట్లీ. ఎట్లా చెక్ చేయాలి? బాడీ. ఓకే, అది చాలా సెన్సిటివ్ థింగ్. హర్ట్స్ ఉన్నాయా, ఇప్పుడు గట్టిగా పట్టుకుంటే మనకి, అంటే ఇప్పుడు ఇక్కడ కానీ సెన్సిటివ్ పార్ట్స్ లో కానీ మదర్ హ్యాస్ ఆల్ ద రైట్ టు చెక్ ద బాడీ కదా. సో పిల్లలు నొప్పిగా ఉంది అని చెప్పినా కానీ. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, చాలా మంది అసాల్ట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫిజికల్, ఇట్ కెన్ బి వర్బల్. మాటల ద్వారా కూడా అసాల్ట్స్ చేస్తారు. పిల్లలకి అది అసాల్ట్ అని తెలియదు. కొంతమందికి చెప్పాలి అంటే, పిల్లల్ని స్లోగా పాన్ కి అడిక్ట్ చేయడం చాలా మంది స్టార్ట్ చేస్తారు, అండ్ పిల్లలకి అది అసాల్ట్ అని తెలీదు. సో దే స్టార్ట్ గెట్టింగ్ అడిక్టెడ్ టు వాచ్ ఇట్. దాని మూలంగా వాళ్ళకి ఒక ఏజ్ వచ్చేసాక తెలిసిపోతుంది, అరే నన్ను అప్పుడు వాడు ఏదో ఇది చూపించాడు, వాడికి తెలియదు ఆ ఏజ్ లో, బుక్స్ లో చూపిస్తారు. కేసెస్ చూసారా? అబ్సల్యూట్లీ. ఎట్లాంటి ఇంపాక్ట్ పడుతుంది మేడం అంత చిన్న వయసులో ఈ పోనోగ్రఫీ మీద? నేను మీకు చెప్తాను, ఐ షుడెంట్ టాక్ అబౌట్, బట్ కపుల్ ఆఫ్ స్కూల్ బస్సెస్ లో 3rd క్లాస్ పిల్లలు మాట్లాడుకుంటారండి కొన్ని వెబ్సైట్స్, ఇంకొక వాళ్ళకంటే సీనియర్స్ కి ఈ వెబ్సైట్స్ యు గో అండ్ వాచ్ అని చెప్పి. వాడికి ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ అంకుల్స్ నుంచి వస్తుంది. నువ్వు ఈ వర్డ్స్ ఎక్కడి నుంచి విన్నావని వాడిని స్ట్రిక్ట్ గా ఒక టీచర్ క్వశ్చన్ చేస్తే, ఇది మా అంకుల్ చెప్పారు. దెన్ అంకుల్ వాస్ బీన్ కాల్డ్ టు ద స్కూల్. అప్పుడు వాళ్ళకి నేను ట్రైనింగ్ సెషన్ అప్పుడు ఆర్గనైజ్ చేశారు. తిరిగిపోతుంది నాకైతే నిజంగా మీరు చెప్పేటటువంటి, అంటే ఒక పేరెంట్ గా నాకు భయం వేస్తోంది, ఎట్లా వెళ్తారో పిల్లలు ఎలా. ఇప్పుడు జస్ట్ మీకు ఇలా ఒక బుక్ చూపిస్తారు, ఇది చూసావా ఇది చూసావా అంటే, ఇప్పుడు వెళ్ళి వాడి మదర్కి అయితే చెప్పలేడు కదా, ఇది నేను చూసాను, ఇది ఇలా ఉంది అని చెప్పి. సో ఫస్ట్ ఎవరో మీ పిల్లలతో క్లోజ్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, మీరు మీ చైల్డ్ తో క్లోజ్ ఉండడం ఇంపార్టెంట్. చైల్డ్ ని ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళ ఏజ్ కి తగ్గట్టు వాళ్ళ లాంగ్వేజ్ లో ఎడ్యుకేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది మనం చేయకపోతే ఇంకొక భాషలో చేస్తే అది వల్గర్ గా ఉంటుంది. కరెక్ట్. సో మనం సైన్స్ ని ఎడ్యుకేట్ చేస్తున్నాం, వాడు వల్గారిటీని ఎడ్యుకేట్ చేస్తున్నాడు, రెండిటికి చాలా తేడా ఉంటుంది.
సో మనం సైన్స్ ని ఎడ్యుకేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ఇప్పటికీ ప్రాబ్లం ఏంటి అంటే వి డోంట్ ఎడ్యుకేట్ ది కిడ్స్. ఇంకా అదేదో తప్పు హా. లేకపోతే అదేదో దాచుకోవాల్సినటువంటి అంశం దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటారు పిల్లలు. ఖచ్చితంగా దాని మూలంగా ఏమవుతుంది, అది రాంగ్ గా అవుతుంది. డెఫినెట్లీ. దాన్ని అవతల వాడు అడ్వాంటేజ్ తీసుకోవడం తీసుకుంటాడు. మూలంగా అది వాడి బ్రెయిన్ లో కనుక డిఫరెంట్ గా పడిపోతే అది వాళ్ళు సాడ్ గా, నెగటివ్ థింగ్ గా, సిన్ గా బ్రెయిన్ లో నాటుకుపోతుంది. దాని మూలంగా పిల్లలు ఇప్పుడు ఒక డల్ గా అయిపోతారు, స్టడీస్ మీద ఫోకస్ తగ్గిపోతుంది, ఇంతకు ముందర ఉన్నంత యాక్టివ్నెస్ ఉండదు, అందరితో కలుపుగోలుగా ఉండలేరు, బయటికి వెళ్ళమంటే ఒక తెలియని భయం ఉంటుంది, రాత్రిళ్ళు నిద్ర సరిగ్గా పట్టదు, ఉలిక్కి పడడం ఆర్ బ్యాడ్ డ్రీమ్స్ రావడం, ఇలాంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ మీరు ఏవి నోటీస్ చేసినా కూడా యూ హ్యావ్ టు చెక్ విత్ యువర్ చైల్డ్, ఈజ్ సంథింగ్ రాంగ్, ఎక్కడైనా జరుగుతుందా అని. కానీ చాలా మంది పేరెంట్స్ ఇది హార్మోనల్ డిస్టర్బెన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మామూలుగా ఏదో మా పిల్లలు ఈ మధ్య మారిపోయారు, కాదు, సంథింగ్ ఈజ్ రాంగ్ సైకలాజికల్లీ, దెన్ ఓన్లీ ఆల్ దీస్ చేంజెస్ కమ్. సో అందరు పిల్లలు ఒకలాగే ఉండరు కాబట్టి కొంతమంది ఓపెన్ అవ్వచ్చు, కొంతమంది ఓపెన్ అవ్వలేకపోవచ్చు. మీ దగ్గరికి యాజ్ అ ప్రొఫెషనల్ గా మీ దగ్గరికి ఎప్పుడు రావాల్సి ఉంటుంది మేము ఇటువంటి సమస్యలు? ఇప్పుడు మీరు మాట్లాడలేనప్పుడు, మీ దగ్గర వాళ్ళు ఓపెన్ అప్ అవ్వనప్పుడు, ఒక చైల్డ్ ఎప్పుడైతే ఇలా డల్ గా పర్సిస్టెంట్ గా, అసలు ఎవరైనా ఎమోషనల్ గా డల్ అయిపోయారు, వాళ్ళ లోపల ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి అది కన్సిస్టెంట్ గా మోర్ దెన్ 3 months ఉంది అంటే యూ హ్యావ్ టు సీక్ ఫర్ ఎ ప్రొఫెషనల్ హెల్ప్. మోర్ దెన్ 3 months దాటిపోయింది అంటే అది మార్చడానికి చాలా చాలా టైం పడుతుంది. చాలా మంది ఏం చేస్తారు అంటే ఎనీ కైండ్ ఆఫ్ అంటే అబ్సెసివ్ థింగ్స్ ఉంటాయి, యాంగ్జైటీ థింగ్స్ ఉంటాయి, చాలా సంవత్సరాలు వాటిని నెగ్లెక్ట్ చేస్తారు. చాలా సంవత్సరాల తర్వాత వస్తే అది రీప్రోగ్రామ్ చేయడానికి ఎన్ని ఇయర్స్ పట్టచ్చు. సో అదొక్కటే మీరు నోటీస్ చేయాలి. సో అండ్ యూ నీడ్ టు ఎడ్యుకేట్. సి ఎంత క్లోజ్ వాళ్ళైనా కూడా డూస్ అండ్ డోంట్స్ ఏంటి. ఇంకో నాటు సామెత ఉంది, మొహమాటానికి వెళ్తే కడుపు వచ్చింది అని. సో ఇటువంటివి పిల్లల విషయంలో మనం జాగ్రత్త అది తీసుకోవాలి. అమ్మాయి అయినా చెప్పాల్సిందే, Exactly. అబ్బాయి అయినా ఇప్పుడు అర్థమైంది, చెప్పాల్సిందే. ఈ విషయం ఇప్పుడే అర్థమైంది. ఇఫ్ ఇట్ ఇస్ నో, దట్ ఈస్ నో. 100%. ఓకే. అండ్ ఏ ప్రాబ్లం ఉన్నా ఇంటికి వచ్చి పేరెంట్స్ కి షేర్ చేయాల్సిందే. అండ్ పేరెంట్స్ షుడ్ గివ్ దట్ ఫ్లెక్సిబుల్ కంఫర్ట్ జోన్ టు ద కిడ్స్. Right. అండ్ ఇవాళ రేపు పేరెంట్స్ అందరూ కూడా కార్పొరేట్ కల్చర్, దే ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. కాబట్టి కార్పొరేట్ కల్చర్ పిల్లల్లో కూడా వచ్చింది కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనే జోన్ కి వెళ్ళకండి దయచేసి. Right. ఓకే, ఎంతవరకు వెళ్ళినా మాటలు ఓకే, బట్ వాళ్ళకి ఏదైనా డిస్కంఫర్ట్ ఉందంటే డిస్కంఫర్ట్ ఉంది, దే హ్యావ్ టు కమ్ అండ్ షేర్ విత్ ఇట్ పేరెంట్స్. అండ్ దానికి ఎలా కట్ చెప్పాలి, నేను ఉన్నాను, అండ్ అది స్కూల్కి వెళ్ళి మాట్లాడతారా, కాలేజ్కి వెళ్ళి మాట్లాడతారా, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్. అండ్ అనదర్ సీరియస్ ఇష్యూ ఇస్ చుట్టుపక్కల కాకుండా సోషల్ మీడియా ఇస్ ఇంపాక్టింగ్ వెరీ బ్యాడ్లీ. చాలా మంది ఎక్కడ ప్రాబ్లం అంటే సోషల్ మీడియా ఫ్రెండ్స్ చేసుకుంటున్నారు, ఎవరైనా ఫొటోస్ కావాలి అంటే షేర్ చేస్తున్నారు, ఆర్ మీరు ఓన్ డిపీస్, అండ్ చాట్ జీపీటీ వాటిని ఎలా కావాలంటే అలా మోడిఫై చేసి ఇస్తుంది. జస్ట్ లైక్ దట్. అంతే. ఇప్పుడు చాట్ చేసేటప్పుడు ఎవరు వెళ్ళి పేరెంట్స్ కి చెప్పరు, అది మోడిఫై చేసిన తర్వాత వెళ్ళి పేరెంట్స్ కి ఎలా చెప్తారు? కరెక్ట్, చెప్పలేరు, భయం ఉంటుంది. Yeah. సో ఇప్పుడు ఆ ట్రాప్ లో ఇరుక్కుపోతారు. సో దాని మూలంగా వాడు ఎక్కడో కలువు అంటాడు, ఇంకోటి అంటాడు. సో ఆల్ దిస్ విషియస్ సర్కిల్. సో పిల్లలు మహా అంటే పేరెంట్స్ తిడతారు, మహా అంటే కొడతారు, అంతకు మించి ఏమీ నష్టపోరు. కానీ వేరే వాళ్ళ ట్రాప్ లో పడిపోతే చాలా నష్టపోతాం. కాబట్టి అమ్మా నాన్న ఒక మాట అన్నా పర్లేదు, కానీ ఇంకొక ట్రాప్ లో మాత్రం ఇరుక్కోవడం మంచిది కాదు. సో గో అండ్ షేర్ విత్ యువర్ పేరెంట్స్, ఇట్స్ ఓకే, అది ఇంపార్టెంట్. ఇట్స్ అ బిగ్ ఇష్యూ డెఫినెట్ గా. ఇంత జరుగుతుంది అసలు మన చుట్టూ, మన పిల్లలతో ఇంత జరిగిపోతుంది. మనం ఎంతసేపు ఆఫీస్కి వెళ్ళామా, ఆఫీస్లో స్ట్రెస్, ఇంటికి క్యారీ చేసేసామా, ఇంత వండుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, సండే అలా వచ్చిందా, అయిపోయిందా, ఇదే అయిపోయింది లైఫ్. ఏమో ఎటుపోతుందో ప్రపంచం అనేది నిజంగా అర్థం కాదు. చాలా ఘోరం అయిపోయిందండి. పిల్లలు కాదండి, పెద్దవాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీరు చెప్పారు కదా, పెద్దవాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం ధైర్యంగా ఉండొచ్చు, మన కోసం. 100% system is there, but how you use it. If you break fear, you can break anything. కరెక్ట్. సో Ultimately. మీరు భయాన్ని ఫస్ట్ పోగొట్టుకోవాలి. అంతే. రైట్ అండి, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ. My pleasure.